హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. నిన్న కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. చాలా సంతోషం వేసింది దోస్తులు మీ కామెంట్స్ చదువుతూ ఉంటే. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 22కి వచ్చేసాము. మరి పార్ట్ 22లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఆగండి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. స్వాతి, బావా ఆకలి వేయట్లేదా? ఎంతసేపు పడుకుంటావు? బావా ఇప్పటికే 3 సార్లు స్నానం చేశాను. 3 సార్లు స్నానం చేసావా? ఏ మళ్ళీ స్నానం చేయాలా బావా? మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? లే బావా, నాకు కూడా ఆకలి వేస్తోంది. టైం ఎంత అయింది? మధ్యాహ్నం 1:30. వాట్, 1:30 అవుతుందా? సీరియస్గా 1:30 అవుతుందా? ఆకలి వేస్తోంది బావా. సారీరా, చాలా లేట్ అయిపోయింది. 1:30 అయిందా? బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఆకలేస్తుందా స్వాతి? నాకేం లేదు బావా, నువ్వు ఏం తినలేదుగా. నాకు ఆకలి వేస్తుందంటే లేస్తావని అలా చెప్పాను బావా. స్వాతి, ఇలా చూడు. కళ్ళెందుకు మూసుకున్నావే? చూడు, ఇలా చూడే. నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నేను చూడలేను బావా. ఇంత అందంగా ఎలా పుట్టావే? చూసావా స్వాతి, ఆ దేవుడికి నేనంటే ఎంత ఇష్టమో. నా కోసం ఇంత అందమైన మరదల్ని తయారు చేసి ఇచ్చాడు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. నేను నీకన్నా ఎక్కువ అదృష్టవంతురాల్ని. నీలాంటి వాడు నాకు బావయ్యాడు, పెళ్ళి కూడా చేసుకున్నాడు. స్వాతి, లవ్ యూ సో మచ్. మా అత్తకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిన్ను ఇంత అందంగా చేసి నాకు ఇచ్చింది. నేను మా మావయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాపీ పేస్టా? నేను చెప్పేదే నిజం, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అవునా? మరొక ముద్దివ్వు. ఒక్కటంటే ఒక్కటేనా? స్వాతి, నేను స్నానం చేసి వస్తాను. రెడీ అవ్వు. టేబుల్ పైన ఒక డ్రెస్ పెట్టాను, అది వేసుకో. అలాగే బావా. లంచ్కి బయటికి వెళ్దాం. ఈరోజంతా బయటే ఉందాం. నాకు ఇక్కడ నుంచి లేవాలనిపించట్లేదే. భోజనం చేశాక మళ్ళీ వద్దాంలే బావా. త్వరగా వెళ్ళి స్నానం చెయ్యు. వావ్, బ్యూటిఫుల్. ఇంత అందంగా ఉన్నావేంటి? నువ్వు అలా చూడకు బావా, నాకు సిగ్గేస్తోంది. ఇంత అందమైన భార్యని నేను ఎలా తీసుకెళ్ళాలి బయటికి? అందరి కళ్ళు నా భార్య పైనే ఉంటాయి. ఊరుకో బావా. మళ్ళీ స్నానం చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్నిసార్లు స్నానం చేస్తే స్కిన్ పాడవుతుంది. ఎందుకలా చేస్తున్నావు? మా మిషన్ అక్క చెప్పింది మనం కలిసినప్పుడల్లా స్నానం చేయాలని. నీ మొహం, అవసరం లేదు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేస్తే చాలు. చేయకపోతే నీకు మంచిది కాదని చెప్పింది బావా. ఏం కాదు, నేనంటే ఇష్టం, నేను చెప్పినట్టు వింటానన్నావు. నువ్వేది చెప్తే అది వింటాను బావా. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు స్నానం చేస్తే చాలు. ఇలా ఊరికే చేయకు. ఏంటి ఇంత వేడిగా ఉన్నావు? జ్వరం ఏమైనా వచ్చిందా? బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను బావా. నువ్వు నన్ను చూస్తే చాలు ఒళ్ళు వేడెక్కుతోంది. నువ్వు
నా దగ్గరికి ఇలా వస్తే చాలు. ఈ వేడిని ఎలా చల్లార్చాలో నాకు తెలుసు. నాకు ఆకలి వేస్తుంది బావా. ఇప్పుడు నిజంగానే ఆకలిగా ఉంది. అలా చూడడం ఆపేసే బావా, వెళ్దాం పదా. నా వల్ల కాదు, నువ్వే నన్ను తీసుకెళ్ళు. నేను చూస్తూ ఇలానే ఉండిపోతాను. ఆకలి కూడా వేయట్లేదు. స్వాతి, బావా. నీకో విషయం చెప్తాను, వింటావా? నేను ఇష్టపడ్డంతగా ఇంకెవరిని ఇంతకు ముందు ఇష్టపడలేదు తెలుసా. చాలా అంటే చాలా మంది అమ్మాయిలు నా వెంట పడ్డారు నన్ను లవ్ చేయమని. వాళ్ళు నన్ను లవ్ చేస్తున్నారని. అలానే ఉంటారు బావా, ఎందుకంటే నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, పైగా ఇంత డబ్బు కూడా సంపాదిస్తున్నావు, బాగా చదువుకున్నావు. వాళ్ళు అలా వెంట పడుతూ ఉంటే నాకు కొంచెం పొగరుండేది. నేను చాలా గ్రేట్ అనుకునేవాడిని. అది సహజం బావా. మౌనిక కూడా అంతే. ఎంతో మందిని రిజెక్ట్ చేశాను. వచ్చిన ప్రతి ప్రపోజల్కి నో చెప్పాను. ఎందుకు బావా? వాళ్ళలో ఎవరు నీకు నచ్చలేదా? చూడ్డానికి బాగుంటారు కదా, వాళ్ళు డబ్బున్న వాళ్ళే. చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? నా మనసుకి నచ్చనక్కర్లేదా? నువ్వు నా మనసుకి చాలా దగ్గరయ్యావు స్వాతి. ఎందుకో తెలీదు, మన రక్త సంబంధమేమో. నీలా ఇంకెవరొచ్చినా నేను యాక్సెప్ట్ చేయకపోయేవాడిని. ఇంత త్వరగా నీకు ఇంత క్లోజ్ అయ్యాను. నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను. మౌనిక కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వెంట పడుతోంది. నో చెప్తూనే వచ్చాను. చివరకు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది బావా? చేతు కోసుకుంది కత్తితో. అవునా బావా? చేతు కోసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నేనంటే చాలా ఇష్టమని చెప్పింది. నేను లేకుండా బ్రతకలేనంది. తనకి తల్లి కూడా లేదు. సెంటిమెంట్తో నన్ను చంపేసింది. అప్పటికి కార్తీక్ చెప్తూనే ఉన్నాడు. నేను అస్సలు నమ్మలేదు. తన గురించి ఏది చెప్పినా నేను వినకపోయేవాడిని. మరిప్పుడు నీకు పెళ్ళైందని తెలిస్తే తను ఏమవుతుందో బావా? లేదు, అవన్నీ నాటకాలే. నాకు తెలుసా ఇప్పుడు. తన నిజస్వరూపం మొత్తం తెలిసిపోయింది. బావా, మౌనిక ఒకవేళ మంచిదై ఉంటే, అలాంటిది కాకపోయి ఉంటే ఏం చేసేవాడివి బావా? మనిద్దరికీ రాసిపెట్టుంది స్వాతి. చెప్తున్నానుగా, నేను తనని ఎప్పుడూ ఇష్టపడలేదు. తన పైన కేవలం నాకు జాలి మాత్రమే ఉండేది. నన్నంతగా ఇష్టపడుతోందని, నా కోసం ప్రాణాలు కూడా లెక్క చేయదని జాలి పడేవాడిని. నేనంటే నిజంగానే ఇష్టమేమో అనుకున్నాను. కానీ నా మనసు ఎప్పుడు తనతో కనెక్ట్ అవ్వలేదు. నిజం చెప్తున్నాను స్వాతి, నిన్ను నేను ఎంత ఇష్టపడుతున్నానంటే మాటల్లో చెప్పలేను. నీ పైన ఇష్టం ఎలా మొదలయ్యిందో కూడా తెలియట్లేదు. నిన్ను నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను స్వాతి. నీ సంతోషమే నాకు కావాలి. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు స్వాతి. నేనెక్కడికి వెళ్తాను బావా? నువ్వే నా జీవితం. స్వాతి, నీకేమిష్టం? ఏం తింటావు? నాకు ఇష్టం అంటూ ఏది లేదు బావా. నువ్వేది తింటే నేను అదే ఇష్టంగా తింటాను. నీ ఇష్టాల్ని నా ఇష్టాలుగా మార్చుకుంటాను. అవసరం లేదు. నీకేది ఇష్టం ఉంటే అది తినొచ్చు. నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండు. నా కోసం ఏమీ మార్చకు. లేదు బావా, నువ్వు చాలా మంచి ఆహారం తింటావు, నేను అదే తింటాను. గుడ్. అయినా మన ఇద్దరి ఇష్టాల్లో అంత తేడా ఏముండదులే. నా మేనత్త కూతురివి కదా నువ్వు. టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు. ఈ కుర్చీ ఏంటి బావా ఇంత దూరంగా వేశారు? నీ పక్కనే కూర్చోవాలనుంది. నేను నిన్ను ఇలా చూస్తూ తింటాను, చూస్తూనే ఉంటాను. అందుకే బావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అలానే చూస్తున్నావు నన్ను. నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది బావా, అలా చూడకు. నా పెళ్ళాం నా ఇష్టం, నీకెందుకే? అయితే చూసుకో.
నేను మాత్రం ఇలానే ఉంటాను. నన్ను చూడమని అడగొద్దు. బావా, ఒక్క విషయం చెప్తాను, ఏమనుకోనంటే. ఇక్కడ మన ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ ఉండొద్దు. నీకేది అనిపిస్తే అది చెప్పు. నన్ను నేను నీకు ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటాను. ఇంకోసారి ఆ మౌనిక గురించి మాట్లాడొద్దు బావా. అలా కాదు స్వాతి, నేను వద్దు బావా, నాకు నువ్వంటే ఏంటో తెలుసు. నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. అవసరం లేదు బావా. మన మధ్యలోకి తనొద్దు. తన పేరు కూడా ఇష్టం లేదు నాకు. నాకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. రెడీ అయినవా టింగు రంగుమని? అన్నయ్య రెడీ అవ్వమని చెప్పాడు కదా వదిన. 5 నిమిషాల్లో రెడీ అవ్వండి, నేను వస్తాను అన్నాడు. అందుకే త్వరగా రెడీ అయ్యాను. ఏమైంది? ఏమవుడైంది? ఏం తెలనట్టు నంగనాచి లెక్క మాట్లాడతావు? నిజం వదిన, నాకేమీ తెలీదు. ఏమైంది అసలు? సినిమాకు పోదామన్నాడు. సినిమాకా? మరి నీకు తెలనట్టే చెప్తాను. మొన్ననే చెప్పలే ఇవాళ సినిమా కోవడని. అయితే నన్నేం చేయమంటావు వదిన? నన్నెందుకు తిడుతున్నావు? అవ్వో, నీకు మాట్లాడితేనే తిట్టినట్టిన పడుతుంది కదా. నీకే గిట్లుంటే నీ బిడ్డకి ఇంకెంత కొవ్వు ఉన్నదో. రెడీ అమ్మనంగానే టింగు టింగుమని రెడీ అవ్వకుంటూ ఒప్పుకుంటూ వచ్చినావు. ఎటు పోతాన్నాం ఏంది, ఏం తెలుసుకోవాని? వచ్చినప్పటి నుంచి అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నామని ఎవరు అడిగారు? నాకు ఇక్కడ ఏం తెలుసు వదినా? ఏం తెలియకపోతే అసలు ఇడికి రానే రావద్దు. నువ్వు ఇంట్లోనే ఉంటా అని చెప్పక మాతో ఒప్పుకుంటే ఎందుకు వచ్చినవే? నువ్వు ఉన్నావు కదా వదిన అక్కడ. అన్నయ్యగా వెళ్దామని బలవంతంగా తీసుకొచ్చాడు నన్ను. నేను మా ఊరికి వెళ్తానని చెప్పాను. ఇగో, మీ అన్న ముందట ఓవర్ యాక్షన్ చెయ్యకు, మళ్ళా నన్ను తిడతాడు. మేమిద్దరం మొగుడు పెళ్ళాలు ఇద్దరం కలిసి సినిమాకి పోతున్నాం. మాకు ఏవో ముచ్చట్లు అచ్చట్లు ఉంటాయి. అలాగే వదిన, వెళ్ళండి. నేనేమన్నాను? అది మేమిద్దరం పోతా అంటే నువ్వెందుకు ఒప్పుకుంటాన్నవే? నేను రానని చెప్పు. మొగుడు చచ్చిపోయిన దానివి నీకెందుకే సినిమాలు? మేమిద్దరం ఎంజాయ్ చేసి వస్తాం. నువ్వు ఈయనే ఉండు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ అన్న వచ్చి ఏమైందే చెల్లేరా అని అడుగుతాడు. అడిగితే వదినే తిట్టింది అద్దన్నదని చెప్తావా? నేను అలా ఏం చెప్పను వదిన, మీరు వెళ్ళండి. నాకు ఇష్టం లేదని చెప్తాను. సినిమాకి కాదు ఇంకెక్కడికన్నా పోదామని అంటాడు. అట్లా అన్నా అద్దని చెప్పు. సినిమాకి అయితేనే రాను, ఇంకెక్కడికన్నా అయితే వస్తా అని చెప్పకు. అర్థమవుతుందా? నువ్వు ఆయనతో అట్లా అన్నావంటే సినిమా కూడా క్యాన్సిల్ చేస్తాడు. అటు వేసి సినిమా క్యాన్సిల్ చేయించినావో సుక్కలు చూపించి చిడిచిపెడతా నీకు నీ బిడ్డకు. అర్థమవుతుందా? మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టాలని చూడకు. అసలు నువ్వు రానే రాకు మా ఇద్దరి మధ్యలకు. వదిన, నువ్వు అన్నయ్య ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు ఇంకేది అక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి కోరుకునేది అదే. మీరిద్దరూ ఎప్పుడు పోట్లాడుకోకూడదు అనుకునేదాన్ని. మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినా నేను సంతోషపడతాను వదిన. నేను మధ్యలోకి రావాలని ఎందుకు అనుకుంటాను? వెళ్ళిరండి వదిన, నేను ఇక్కడే ఉంటాను. అబ్బో, ఏందో త్యాగం చేస్తాన్నట్టు బిల్డప్ ఇయ్యకు. అర్థమవుతుందా? నా మొగుడు, నా పైసలు, నా సినిమా, నా ఇష్టం. నువ్వు పోయిరాంటి వదిన అని అంటే పోతాను అనుకుంటున్నావా? నీ దయాదాక్షిణ్యాల మీద సినిమాలకు షికార్లకు పోతానమా మేమేమన్నా? నేను ఏదన్నా దానికి ఏదో ఒక పెడర్దాన్ని తీస్తావు. నేను ఏమీ మాట్లాడను వదిన. కూసో కూసో, మంచిగా కూసో. మంచి ఈడ టీవీ ఉన్నది, ఏసీ ఉన్నది. నువ్వే ఏదంటే తినడానికి ఉన్నాయి. ఇంతకు మించి నీకేం కావన్నాయిగా? ఇంత సుఖం అనుభవించబడుతుంది మొగుడు లేకున్నా. నీ అంత అదృష్టవంతురాలు ఎవతుండదే లోకం మీద. నువ్వు నీ బిడ్డ ఇద్దరిని అంతే వచ్చి గారెల బుట్టల పడ్డారు. నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడితే బాగుండదు వదిన. అవ్వో, ఏమన్నా అంటిగా లవరేషం బుట్టుకొస్తుంది. లేచిపోయి పెళ్లి చేసుకొని వీకితే ఏం లేదు కానీ ఇప్పుడు రేషం బుట్టుకొచ్చిన అది. నన్నంటే అను వదిన, నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఎందుకు వేయలేదు?
నా కొడుకుని మంచిగా లేపుకొని చేసుకపోలే మీరిద్దరు కలిసి. నా మొగుడిని అమాయకుని వేసి ఆట ఆడిచ్చి నా కొడుకుని బిడ్డకిచ్చి పెండి చేసుకున్నావు మంచిగా. నువ్వు ఏమట్టి నా మొగుడు హాస్పిటల్లో పడ్డాడు. ఇంకా నయం, జర్రుంటే ఏమైతుండేనో ఏమో. నీ అడుగు పెట్టంగానే హాస్పిటల్లో పడ్డాడు. ఇక ఇంట్లో వచ్చి వచ్చినావు. నువ్వు నీ బిడ్డే ఇద్దరు నా కొంపలు ఉన్నారు. భయమే అవుతుంది నాకు రోజు రోజు ఏమవుతుందో అని. దినదిన గండం ఉన్నది మీరుండేదారు. ముచ్చట్లు పెడుతున్నావే, నా చెల్లె తలకాయ అంతా తినేస్తున్నావా? ఏమండి వచ్చినవా? లవ్వు లవ్వు లవ్వు. పిచ్చి గిట్ట లేచిందానే నీకు? నిన్న తాగిన మొత్తం ఇంకా దిగలే? ఏం లేదండి, ఇగో మీ చెల్లెను మంచిగా ఉండు, మంచిగా తిను, మా మాట పడకు అని చెప్తాన్నా. నువ్వు చెప్పుడు అవసరం లేదు. అది దాని ఇల్లు, దాని ఇష్టం ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. దానిల్లు దానిల్లు ఆయనతో ఆస్తంతా దానికి రాసిచ్చినా రాసిస్తావు నువ్వు. నువ్వు ఆగపోనివే. నిన్ను ఎట్లా వంచన్నా అట్లా వంచాలి. చెల్లెమ్మా, దాని మాటలకేంది కానీ పద. గదే నేను రమ్మంటే ఏందో ఏందో మాట్లాడుతుంది. ఏమైందో మమ్మీ చెల్లెకు? ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, నాకు ఈరోజు అంతా ఇలానే ఉంది. నేను ఈరోజు రానన్నయ్య, మీరే వెళ్ళండి. ఏమైందిరా? డాక్టర్కి కాల్ చేయనా? నాకేమన్నా అయిందంటే పట్టించుకోడు. గది వాళ్ళ రానన్నందుకు డాక్టర్కే ఫోన్ చేసి రమ్మంటాడట. అదేం లేదన్నయ్య, కొంచెం నలతగా ఉంది. ఒక రోజు రెస్ట్ తీసుకోవాలని ఉంది. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. ముందే చెప్తే అందరం ఈరోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకునే వాళ్ళం కదా. మంచిగా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం కూర్చొని. సరే, సినిమాకి రేపు వెళ్దాంలే. అయిపోయి సినిమా క్యాన్సిల్ చేయనే చేసి పడేసిండు. ఏం మంత్రం వేసిందో ఏమో బొడ్డి. అబ్బా లేదన్నయ్య, నేను సినిమాలు చూడడం ఎప్పుడో మానేశాను. ఇంట్లోనే టీవీ పెట్టుకొని చూస్తాను. ఏంది తల్లి నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావా? నువ్వు ఏది ఎంజాయ్ చేయొద్దని ఎక్కడైనా రాసి పెట్టుందా? సినిమా చూస్తే ఏమవుతుంది? లేదన్నయ్య, సినిమా చూస్తే నాకు మా వారే గుర్తొస్తారు. నేను రాను. ప్లీజ్ అన్నయ్య, నన్ను బలవంత పెట్టకు. అలా అని వదినని తీసుకెళ్లకుండా ఉంటానంటే నేను ఒప్పుకోను. ఇద్దరూ కలిసి వెళ్ళండి, సినిమా చూసి రండి. అది కాదురా. ఇంకా ఏం మాట్లాడకన్నయ్య. నా సంతోషం కావాలంటే నువ్వు వదినని తీసుకొని సినిమాకి వెళ్ళాలంతే. అలాగే, నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. అది ఎడ్డమంటాడు, తెడ్డమంటాడు. నేను ఎడ్డమంటే తెడ్డమంటాడు. ఎంత సాలున్నాడు. అది చెప్పంగానే సరే తీసుకుపోతా అంటాడు. అడ్డు పద, అది రాదట సినిమాకి, మనం పోదాంపా. ఏం సినిమా అండి? చిన్న వయసులోనే నా చెల్లికి అన్ని దూరం చేశాడు ఆ దేవుడు. తనకి ఏ పాటి వయసు ఉందని అప్పుడు. ఇప్పుడైనా అది చిన్నదే. టికెట్స్ ఏవి దొరికితే అవి బుక్ చేస్తా అన్న డ్రైవర్. చెల్లెమ్మా జాగ్రత్త, డోర్ వేసుకో. బాయ్ అన్నయ్య. ఇక ఏందో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ కాకు. ఇక ఈయన్నే ఉండి మంచిగా తిష్టేస్తా అని అనుకోకు. నీకు నీ బిడ్డకు నూకలు చెల్లిపోతాయి. ఇంకా 4 రోజులైతే మనం బోవుడే. ఇక నీ బిడ్డ బతుకు కుక్కలు దింపిన ఇస్తారైంది. ఓడి దాన్ని పెళ్లి చేసుకుంటాడో ఏమో పోండి. నా కొడుకు దాన్ని దేకను కూడా దేకడు. ఏమైంది? వచ్చినావా? వస్తున్నా. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే వదిన. అక్కడ నా కూతురు చాలా సంతోషంగా ఉందని తనే చెప్పింది. అల్లుణ్ణి చూస్తే కూడా అలా అనిపించట్లేదు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఈ విషయం నీకు తెలిస్తే ఏం చేస్తావో ఏమో. నా కూతురి జీవితం కుక్కలు చింపిన విస్తారంటోంది ఏంటి? అల్లుడు ఏం చేస్తున్నాడు? నా కూతుర్ని వాడుకొని వదిలేస్తాడా? భయమేస్తోంది దేవుడా. ఏమండి, పైనుంచి చూస్తున్నారు కదా, మన కూతురికి అన్యాయం జరగకుండా చేయండి. భగవంతుడా, నువ్వే నా కూతుర్ని కాపాడు. వదినైతే ఇంట్లో లేదు. నా కూతురికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇంకాసేపు అయితే చీకటి అవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా స్వాతికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అసలు తను ఏం చేస్తోంది, తనకి ఏమైనా అర్థమవుతోందా? హలో స్వాతి. అమ్మా, నేను ఇప్పుడు నీకు ఫోన్ చేద్దామని ఇలా అనుకున్నాను, నువ్వే చేశావు. ఏం చేస్తున్నావు తల్లి? ఖాళీగానే ఉన్నావా? అవునమ్మా,
ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము. బావతో సినిమాకి వెళ్ళావా? అవునమ్మా, బయట తినేసి సినిమా చూసి ఇప్పుడే హోటల్కి వచ్చాము. అమ్మా, బావతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు బావని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా నేను వినలేదు కదమ్మా. ఇప్పుడు బావ లేకుండా నేను ఉండలేను. బావని విడిచిపెట్టి నేను ఉండలేనమ్మా. అమ్మా స్వాతి, నేను నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు తల్లి. డబ్బున్న వాళ్ళందరూ అంతే తల్లి, ఎవరికి విలువ ఇవ్వరు. మనలాంటి వాళ్ళని వాడుకొని వదిలేస్తారు. అమ్మా, అందరూ వేరు, బావ వేరు. నీకు నాన్న పైన ఎంత నమ్మకం ఉండేది, నాకు బావ పైన ఇంకా 100 రెట్లు ఎక్కువ నమ్మకం ఉందమ్మా. బావ అలాగే ఉంటారమ్మా. అమ్మా, నువ్వు బావ గురించి ఇంకోసారి అలా మాట్లాడకు. నా బావ అలాంటి వాడు కాదు. స్వాతి, స్వాతి, నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఇంకో మాట మాట్లాడకమ్మా. అందరు ఇలాంటి వాడు కాదు నా బావ. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరమ్మా. నీకు మంచి అల్లుడు దొరికాడు. అమ్మా, నీకెవరేం చెప్తున్నారో నాకు తెలీదు. నా భర్త గురించి ఇంకో మాట మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మా, పెళ్ళయి ఎన్ని రోజులు అవుతోంది. బావ అలాంటి వాడే అయితే ఎప్పుడో నన్ను అనుభవించేవాడు. ఎన్ని రోజులు నన్ను ముట్టుకోకుండా ఎలా ఉంటాడమ్మా బావ? మా ఇద్దరి మనసులు కలిసాకే మా శరీరాలు కలిసాయమ్మా. బావ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఇంతకు ముందెప్పుడు బావ నన్ను నా ఉద్దేశంతో చూడలేదమ్మా. మేనత్త కూతురనే గౌరవం ఇచ్చాడు. బావ ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది. ఇంకోసారి నా బావ గురించి తప్పుగా మాట్లాడకమ్మా. నా ముందు నా బావనేమైనా అంటే నా మీద ఒట్టే. స్వాతి, నా బావ స్వచ్ఛమైన ప్రేమని నేను నా మనసుతో చూస్తున్నాను. అది నీకు కనిపించకపోవచ్చు. బావ ప్రతి స్పర్శ నా హృదయాన్ని తాకుతోందమ్మా. అది అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. స్వాతి, నా భయాన్ని పూర్తిగా తీసేశావు. అల్లుడు నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. అలాంటి భయాలేమీ పెట్టుకోకమ్మా. అల్లుడు ఏం చేస్తున్నాడు స్వాతి? ఏదో ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడమ్మా బావతో, నా భర్తతో. బావా, ఒకసారి అమ్మతో మాట్లాడవా? హలో అత్త. అరే రాజ్, నన్ను క్షమించురా. ఏమైంది అత్త? అది ఎందుకట్లా ఫీల్ అవుతుంది? ఏం లేదురా, నేనే తప్పుగా మాట్లాడాను నీ గురించి. అత్త, నీ కూతుర్ని నేను కళ్ళలో పెట్టి చూసుకుంటానత్త. నువ్వు తన గురించి అసలు ఆలోచించకు. నా ప్రాణం ఉన్నంత వరకు తనని ఎవరూ ఏమీ చేయలేరు. నాకు అర్థమవుతోంది అత్త, నీకు ఎవరేం చెప్తున్నారు. అది కాదురా. నువ్వు ఆ మాటలు ఏం పట్టించుకోకత్తా. నీకెప్పుడు ఎలాంటి సందేహం కలిగినా నాతో మాట్లాడు. స్వాతి నా ప్రాణం అత్త, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. చాలా సంతోషం రా. నువ్వు నాకు చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించావత్తా. నేను మరీ అంత కృతజ్ఞత లేనివాడిని అనుకోకత్తా. నువ్వు నాకు ఇప్పుడు అత్తవే కాదు, నా ప్రేమకి తల్లివి. నన్ను క్షమించురా. నువ్వెలాంటి వాడివో తెలిసి కూడా. చెప్తున్నాను కదత్త, నువ్వు ఎవరివో మాటలు వింటున్నావు. నాకది తెలుస్తోంది. సరేరా, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడరా. నాకు చాలా సంతోషం అవుతోంది. అలాగే అత్త, ఉంటాను. మాట్లాడతావా స్వాతితో? అవసరం లేదు, నేను మాట్లాడను. అది అలిగిందిరా, ఇప్పుడు మాట్లాడదు. దాని అలక గురించి నీకు తెలీదు. నేను చూసుకుంటాను అత్త. బాయ్. ఏ అమ్మ పైన అలుగుతారా ఎవరైనా? నా బావని ఎవ్వరేమన్నా నేను ఊరుకోను.